హాయ్ ఎవ్రీవన్. సో లాస్ట్ క్లాసెస్ నుంచి మనం వచ్చి రైటింగ్ డిస్కోర్సెస్ గురించి మనం క్లాసెస్లో చెప్పుకుంటున్నాం. సో రైటింగ్ డిస్కోర్సెస్ నిన్నటితో మనం అంటే రెజ్యూమ్ చెప్పుకున్నాం కదండి నిన్న క్లాస్లో మనం. సో రెజ్యూమ్తో లాస్ట్. సో అంటే మీకున్న సిలబస్లో యూనిట్ 4 యూనిట్ 5 ఇవి 2 యూనిట్స్ కలిపి రైటింగ్ డిస్కోర్సెస్. సో వీటిని మనం రైటింగ్ డిస్కోర్సెస్ అని అంటాం. ఓకే. సో యూనిట్ 4లో మీకు వచ్చేసి లెటర్ రైటింగ్ అండ్ ఈమెయిల్, ఈ కరెస్పాండెన్స్ అని ఉంటుంది. ఈ కరెస్పాండెన్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎన్ ఈమెయిల్. ఓకే. యూనిట్ 4లో అవి 2 ఉన్నాయి. యూనిట్ 5కి వచ్చేటప్పటికి రెజ్యూమ్ అండ్ సివి, నెక్స్ట్ సెకండ్ టాపిక్ వచ్చి కవర్ లెటర్. ఓకే. అందులో 2 టాపిక్స్ అంటే యూనిట్ 4లో 2 టాపిక్స్ ఉన్నాయి, యూనిట్ 5లో 2 టాపిక్స్ ఉన్నాయి. ఓకే. సో ఆ 2 టాపిక్స్ మనం ఈ 2 టాపిక్స్ యూనిట్ 4 అండ్ యూనిట్ 5 కూడా డిస్కస్ చేసుకున్నాం. ఓకే. విత్ ఎగ్జాంపుల్స్తో చెప్పుకున్నాం. సో మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా సరే, ఏదైనా వచ్చినా సరే మీ దగ్గర బుక్స్ ఉంటే బుక్స్ ప్రిఫర్ చేయండి, లేకపోతే అడగొచ్చు కూడా. ఓకే, నో ప్రాబ్లం. సో ఇవాళ క్లాస్లో వచ్చి మనం యూనిట్ 1. సో మీకు యూనిట్ 1 ఏంటంటే సాఫ్ట్ స్కిల్స్ అనేది టాపిక్ ఉంది. సాఫ్ట్ స్కిల్స్ అంటే యూనిట్ 1 అంటే సాఫ్ట్ స్కిల్స్కి సంబంధించింది. సో ఇందులో మనకి 5 సబ్ టాపిక్స్ ఉన్నాయి. యూనిట్ 1 అంటే సాఫ్ట్ స్కిల్స్, ఇందులో 5 సబ్ టాపిక్స్ ఉన్నాయి. అందులో ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి పాజిటివ్ యాటిట్యూడ్. ఓకేనా అండి? సో పాజిటివ్ యాటిట్యూడ్. సో పాజిటివ్ యాటిట్యూడ్లోకి వెళ్ళే ముందు ఒక విషయం చెప్పాలి. నిన్న మీకు నేను రెజ్యూమ్ చెప్పేటప్పుడు లాస్ట్ క్లాస్లో రెజ్యూమ్ చూపించాను. సో అది అంత క్లియర్గా కనిపించలేదు. సో నేను ఈ క్లాస్ అయిన తర్వాత ఈ క్లాస్లో సో మీకు రెజ్యూమ్ అనేది క్లియర్గా చూపిస్తాను. 2 టైప్స్ ఆఫ్ ఉంటాయని చెప్పాను. ఒకటి ఫ్రెషర్స్ రెజ్యూమ్ అంటే న్యూగా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని జాబ్కి వెళ్ళబోయే వాళ్ళు కొత్తగా, మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే. ఇంకొకటి ఏంటంటే ఎక్స్పీరియన్స్డ్ రెజ్యూమ్. అంటే ఎక్స్పీరియన్స్డ్ రెజ్యూమ్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఒక కంపెనీలో చేస్తూ ఆ కంపెనీ నుంచి వేరే కంపెనీకి షిఫ్ట్ అవుతారు, మారుతూ ఉంటారు. ఓకే. సో వాళ్ళ యొక్క రెజ్యూమ్ ఎలా ఉంటుందో నేను ఈ క్లాస్ అయిన తర్వాత చూపిస్తాను వన్స్ అగైన్. ఓకే. సో ఇప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్. సో యాటిట్యూడ్ ఈ టాపిక్ మీ అందరికీ బాగా తెలిసిన టాపికేనండి, ఇది మీకు తెలియని టాపిక్ ఏం కాదు. సో పాజిటివ్ యాటిట్యూడ్ ఆల్రెడీ మనం ఈ టాపిక్స్ అన్నీ మీరు ఒక సెమ్లో ఆల్రెడీ సెకండ్ సెమ్లో మీకు వచ్చినవి. ఓకే. సో పాజిటివ్ యాటిట్యూడ్ అంటే మీకు సెకండ్ సెమ్ అంటే మీకు అందులో అన్ని టాపిక్స్ రాలేదు, 1-2 టాపిక్స్ వచ్చినాయి అంతే. ఓకే. సరే, ఇప్పుడు చూడండి పాజిటివ్ యాటిట్యూడ్. సో పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఏంటంటే మీ అందరికీ తెలిసిన విషయమే యాటిట్యూడ్. సో యాటిట్యూడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ బిహేవియర్. ఓకే. సో బిహేవియర్ అని అంటాం. కంగారు పడకండి, మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే పాజిటివ్ యాటిట్యూడ్ అంటే మీ తీరు. అంటే నీ తీరు బాగోలేదు అని అంటారు చాలామంది, అంటే నీ పద్ధతి బాగోలేదు, నువ్వు మార్చుకోవాలి అని చెప్తారు. సో పాజిటివ్ యాటిట్యూడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ బిహేవియర్. సో ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. సో పాజిటివ్ యాటిట్యూడ్ అనేది చాలా ప్రతి ఒక్కరికి ఉండాల్సిన క్వాలిటీ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది. సో ఏంటి, పాజిటివ్ మైండ్ సెట్తో ఉండాలి మనం. ఓకే. సో బిఫోర్ గెట్ ఇన్ టు దిస్ టాపిక్ ఐ విల్ టెల్ యూ వన్ స్మాల్ స్టోరీ. నేను ఒక స్టోరీ చెప్తాను. సో పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు ఎప్పటికైనా సక్సెస్ సాధిస్తారండి, ఎప్పటికైనా. ఓకే. అది ఎలాగంటే మీకు థామస్ అల్వా ఎడిసన్ గురించి అందరికీ తెలిసే, బల్బ్ ఇన్వెంట్ చేసిన ఆయన. సో ఎడిసన్ చాలామందికి మీకు తెలిసే ఉంటుంది ఇందులో స్టోరీ, ఒకసారి చెప్తాను. సో ఎడిసన్ బల్బ్ ఇన్వెంట్ చేయడానికి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ తీసుకున్నారండి ఆయన. సో నిజంగా ఇట్స్ ఏ వండర్ అది. సో ఈ రోజుల్లో మనం ఇలా ఉన్నామంటే హీ వాజ్ వన్ ఆఫ్ దెమ్. సో ఆయన కూడా ఒకరే.
సో ఎందుకు చెప్తున్నానంటే పాజిటివ్ యాటిట్యూడ్ గురించి ఆయన గురించి టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఉంటేనే ఏదైనా లైఫ్లో సక్సెస్ అవుతామని చెప్పుకున్నాం. సో ఈయన ఎడిసన్ ఏం చేశారంటే బల్బ్ ఇన్వెంట్ చేయడానికి చాలా కష్టపడ్డాడు. మనం ఏదైనా ఎగ్జామ్లో కానీ లేదైనా ఏదైనా వర్క్ చేయడానికి కానీ ఏదైనా రావట్లేదు అనుకోండి, 1, 2, 3 సార్లు ట్రై చేస్తాం, మహా అయితే 4 సార్లు ట్రై చేస్తాం. సో ఇంకా రావట్లేదు, నా వల్ల కాదు అని వదిలేస్తాం, ఇంకా దాని గురించి మళ్ళీ పట్టించుకోము ఇంకా. సో ఈయన ఏంటంటే ఎడిసన్ బల్బ్ ఇన్వెంట్ చేయడానికి చాలా స్ట్రగుల్ పడ్డాడండి. చాలా స్ట్రగుల్ అంటే ఒకసారి ఈయన ఇన్వెంట్ చేసేటప్పుడు ఏమైందంటే తన ఫ్యాక్టరీ షార్ట్ సర్క్యూట్ అయింది. షార్ట్ సర్క్యూట్ అయిన తర్వాత ఏమైందంటే షార్ట్ సర్క్యూట్లో మొత్తం ఫ్యాక్టరీ అంతా కాలిపోయింది. సో కాలిపోయిన తర్వాత ఏమైందంటే ఎవరైనా అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటారు, నా ఫ్యాక్టరీ కాలిపోయింది, చాలా డిసప్పాయింట్ అవుతారు. సో ఆయన ఏమనుకున్నారంటే ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు కొంతమంది కానీ ఈయన కానీ అందరూ సేఫ్, మొత్తం ఫ్యాక్టరీ మొత్తం కాలిపోయింది కానీ ఈయన సేఫ్. సో అప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే హీ థ్యాంక్స్ టు గాడ్. సో ఆయన గాడ్కి థ్యాంక్స్ చెప్పుకున్నాడు. సో ఎందుకంటే ఫ్యాక్టరీ కాలిపోతే కాలిపోయింది, నేనున్నాను కదా, నేనున్నాను కాబట్టి నేనుంటే నేను మళ్ళీ నా పోయిన దాన్ని నేను సంపాదించుకోగలను. అది పాజిటివ్ మైండ్ సెట్. సో అలా ఆయన్ని చాలామంది చాలా రకాలుగా నేమ్స్ పెట్టి పిలవడం చాలా చేశారు. సో ఆయన అవన్నీ పట్టించుకోకుండా నియర్లీ బల్బ్ ఇన్వెంట్ చేయడానికి 10,000 టైమ్స్ ఆయన ఫెయిల్ అయ్యారు. ఆయన ఇన్వెంట్ చేసిన తర్వాత ఏమన్నారంటే క్వశ్చన్ అడిగిన తర్వాత, మీరు 10,000 టైమ్స్ తీసుకున్నారు కదా, మీరు ఏం నేర్చుకున్నారని అడిగారు బల్బ్ ఇన్వెంట్ చేయడానికి. 10,000 టైమ్స్ పట్టింది కదా అని. సో ఆయన ఏం చెప్పారంటే క్వశ్చన్కి ఆన్సర్ ఏం చెప్పారంటే, నేను 10,000 సార్లు ట్రై చేశాను. ట్రై చేసినప్పుడు బల్బుని ఇన్వెంట్ చేసేటప్పుడు ఇలా ఇన్వెంట్ చేయకూడదు, ఇలా ఇన్వెంట్ చేయాలని, అది కరెక్ట్ వే కాదు, సో ఆ వేలో వెళ్ళకూడదు. అలా నాకు 10,000 టైమ్స్ పట్టింది ఒక ఇన్వెంట్ చేయడానికి. సో అలా అని చెప్పారండి. సో దాన్ని బట్టి మెసేజ్ ఏంటంటే మనం ఎప్పుడూని పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి. మనకి చిరాకు ఇలాంటివి బాగా అలవాటైపోయాయి. ఓకే, సో ఇప్పుడు వేరే విషయాలు ఎందుకులే కానీ చూడండి. సో పాజిటివ్ యాటిట్యూడ్ అంటే బిహేవియర్ అని చెప్పుకున్నాం. సో మీకు క్వశ్చన్ ఎలా అడుగుతారంటే మీకు ఎగ్జామ్లోని వాట్ ఈజ్ పాజిటివ్ థింకింగ్, వాట్ ఈజ్ పాజిటివ్ థింకింగ్, మీకు థింకింగ్ అన్నా యాటిట్యూడ్ అన్నా రెండు ఒకటేనండి. వాట్ ఈజ్ పాజిటివ్ థింకింగ్ ఆర్ యాటిట్యూడ్ అని చెప్పి ఇలా అడగచ్చు, లేకపోతే వాట్ ఈజ్ పాజిటివ్ యాటిట్యూడ్ క్వశ్చన్ అడిగి రైట్ ఇట్స్ అడ్వాంటేజెస్. ఓకేనండి. వాట్ ఈజ్ పాజిటివ్ యాటిట్యూడ్ ఆర్ థింకింగ్, మీకు పాజిటివ్ థింకింగ్ అన్నా యాటిట్యూడ్ అన్నా రెండు ఒకటే. రైట్ ఇట్స్ అడ్వాంటేజెస్, రైట్ ఇట్స్ అడ్వాంటేజెస్ అని అడుగుతాడు. సో ఓకేనండి. సో అడ్వాంటేజెస్ అన్నా మీకు ప్రిన్సిపల్స్ కానీ, సో ప్రిన్సిపల్స్ కూడా అడుగుతాడు. సో క్వశ్చన్ అయితే ఈ విధంగా ఉంటుందండి, వాట్ ఈజ్ పాజిటివ్ యాటిట్యూడ్, రైట్స్ ఇట్ అడ్వాంటేజెస్. ఓకేనా, మీకు ఏ క్వశ్చన్ అడిగినా మీకు రాసే ఆన్సర్ చూద్దాం. ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్సర్ చూడండి. ఓకే, సో చూడండి క్వశ్చన్ ఏం చెప్పుకున్నామండి, మీకు ఈ పాజిటివ్ యాటిట్యూడ్ అనుకున్నాం కదా. సో వాట్ ఈజ్ పాజిటివ్ యాటిట్యూడ్ అంటే మీరు మీనింగ్ ఏనా సార్, మనకి అలా రాయొచ్చు అంటే వాట్ ఈజ్ పాజిటివ్ యాటిట్యూడ్ అంటే, సో ఒకసారి అగైన్ నేను క్వశ్చన్ రాస్తున్నాను. వాట్ ఈజ్ పాజిటివ్ యాటిట్యూడ్. ఓకే అండి. సో క్వశ్చన్ అయితే ఇది, వాట్ ఈజ్ పాజిటివ్ యాటిట్యూడ్. సో దీనికి మనం ఆన్సర్స్ చూడండి, నేను పాయింట్స్ వైజ్గా రాస్తాను.
సో వాట్ ఈజ్ పాజిటివ్ యాటిట్యూడ్ అన్నాం కదండి. వాట్ ఈజ్ పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ద వే యూ లుక్ at the way you look at things, the way you look at things is attitude. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి. యాటిట్యూడ్ అంటే ఫస్ట్ చెప్పాను బిహేవియర్ అని అంటే మీ తీరు పద్ధతి. ద వే యూ లుక్ ఎట్ థింగ్స్ ఈజ్ యాటిట్యూడ్ అంటే ఇక్కడ ఏంటి, మనం చూసేదాన్ని బట్టి మన బిహేవియర్ ఉంటుంది. ఓకే, సో ఇది ఒక పాయింట్ కింద తీసుకోండి, పాయింట్స్ వైజ్గా రాసుకోండి. ద వే యూ లుక్ ఎట్ థింగ్స్ ఈజ్ యాటిట్యూడ్. సో నెక్స్ట్ ఏం చెప్పుకోవచ్చు అంటే వాట్ ఈజ్ పాజిటివ్ థింకింగ్ అండ్ యాటిట్యూడ్ కానీ థింకింగ్ అని చెప్పుకున్నాం కదండి. సో మీరు ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే సెకండ్ వన్ వచ్చి పాజిటివ్ యాటిట్యూడ్. ఓకే, పాజిటివ్ యాటిట్యూడ్ ఈజ్ ఫోకస్ ఆన్ రియాలిటీ అండ్ పాజిబిలిటీ. ఓకే, సో చూడండి, ఫస్ట్ పాయింట్ ఏం రాసాం, ద వే యూ లుక్ ఎట్ థింగ్స్ ఈజ్ యాటిట్యూడ్. సెకండ్ వన్ వచ్చేసి పాజిటివ్ యాటిట్యూడ్ ఈజ్ ఫోకస్ ఆన్ రియాలిటీ అండ్ పాజిబిలిటీ. సో థర్డ్ వన్ ఏంటంటే పాజిటివ్ థింకింగ్. పాజిటివ్ థింకింగ్ అన్న యాటిట్యూడ్, థింకింగ్ రాసుకోవచ్చు, యాటిట్యూడ్ రాసుకోవచ్చు. పాజిటివ్ థింకింగ్ అంటే ఫస్ట్ సెకండ్ పాయింట్ చూడండి, పాజిటివ్ యాటిట్యూడ్ ఈజ్ ఫోకసింగ్ ఆన్ రియాలిటీ అండ్ పాజిబిలిటీ. పాజిటివ్ యాటిట్యూడ్ అనేది రియాలిటీగా ఉండాలి అండ్ పాజిబిలిటీ అంటే నేను చెయ్యగలను అని ఒక నమ్మకం ఉండాలి. సో నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం, పాజిటివ్ థింకింగ్ ఈజ్ నాట్ ignoring your flaws. FLAWS, not ignoring. Positive thinking is not ignoring your flaws. Flaws అంటే it is nothing but a defect అంటే లోపాలు, డిఫెక్ట్స్. ఫ్లాస్ అంటే ఏమనుకున్నాం, డిఫెక్ట్స్ అంటే లోపాలు అని. అంటే ఏంటి, ఈజ్ నాట్ ఇగ్నోరింగ్ యువర్ ఫ్లాస్. ఓకే, అంటే నీ లోపాలని నువ్వు కవర్ చేయాల్సిన పని లేదు. ఓకేనండి, అంటే ఇక్కడ నీ మిస్టేక్స్ నుంచి నువ్వు తెలుసుకోవాలి, అంటే ఇలా చెయ్యకూడదు. నేను స్టార్టింగే చెప్పాను, అందుకే స్టార్టింగ్ ఏం చెప్పామనుకున్నాం, థామస్ అల్వా ఎడిసన్ గారి గురించి చెప్పుకున్నాం మనం. సో ఆయన మిస్టేక్స్ నుంచి మనం నేర్చుకోవాలి, లోపాల నుంచి. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూడండి. సో పాజిటివ్ థింకింగ్ ఈజ్ నాట్ ఎ డే డ్రీమింగ్. పాజిటివ్ థింకింగ్ ఈజ్ నాట్ డే డ్రీమింగ్. ఇది మనకు కరెక్ట్గా సరిపోతుంది. సో ఇలాంటివి మనకి సాఫ్ట్ స్కిల్స్లో వస్తాయండి, ఇలా మనకి సరిపోయే పాయింట్స్ ఎగ్జాక్ట్గా. ఏంటంటే పాజిటివ్ థింకింగ్ ఈజ్ నాట్ డే డ్రీమింగ్. సో డే డ్రీమింగ్ అంటే పగటి కళలు, మనం అందరం బాగా చేసే పని ఇది. సో కష్టపడం కానీ మనం ఏదైనా అది వాళ్ళు ఇలా అయిపోయారు వీళ్ళు ఇలా అయిపోయారు అని మనం అనుకుంటాం కానీ సో దానికి తగ్గట్టుగా మనం హార్డ్ వర్క్ చెయ్యం. హార్డ్ వర్క్ చేయకుండా మనం ఇలా అయిపోవాలి, ఇలా చేసేయాలి, మనకి ఇలా వచ్చేయాలి అని అనుకుంటాం ప్రతిదీ. ఓకే, సో పాజిటివ్ థింకింగ్ ఈజ్ నాట్ డే డ్రీమింగ్. నెక్స్ట్ వన్ వచ్చి చూద్దాం, చూడండి.
it allows you to perseverance. It's allow you to perseverance. సో పెర్సివర్ అంటే మీకు మీనింగ్ ఏమొస్తుందంటే, ఏమనుకొని చెప్పాలంటే, ఏదైనా స్ట్రగుల్ వచ్చింది కదా అని ఏదైనా మీరు ట్రై చేస్తున్నారనుకోండి, వేర్ అదర్స్ స్టాప్ ట్రయింగ్. చూడండి ఇప్పుడు అర్థమవుతుంది మీకు. పెర్సివరెంట్ అంటే ఏమనుకుంటున్నాం, మీరు ఏదైనా ట్రై చేశారనుకోండి, ఏదైనా నేను ఎగ్జామ్స్లో ఈసారి మంచిగా బాగా చదవాలి, మంచిగా మార్క్స్ తెచ్చుకోవాలి, లేదు ఈసారి నేను ఎలాగైనా ఏదైనా మనీ బాగా సేవ్ చేయాలి ఈసారి నుంచి, ఇలాగా ఒక్కొక్కటి అనుకుంటాం మనం. అనుకుని ఏదో మధ్యలో వస్తుంది కదా అని వదిలేస్తాం. అంటే వాళ్ళు వదిలేశారు కదా, మనం వదిలితే తప్పేంటి అని కొంతమంది వాళ్ళతో కంపేర్ చేసుకుంటారు. సో పాజిటివ్ థింకింగ్ అంటే ఎప్పుడూ ఒకరితో మీరు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు. ఓకేనండి. చూడండి, ఇట్ అలౌస్ యూ టు పెర్సివరెన్స్ వేర్ అదర్స్ స్టాప్ ట్రయింగ్. పెర్సివరెంట్ అంటే చెప్పలేదు కదా, పెర్సివరెంట్ అంటే యూ విల్ నాట్ స్టాప్ వాట్ యూ వాంట్ టు బికమ్. నువ్వు ఏదైతే చెయ్యాలనుకుంటున్నావో మధ్యలో ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా ఆగకుండా నీ గోల్ని నువ్వు రీచ్ అవ్వడాన్ని మనం పెర్సివరెన్స్ అంటాం. కంటిన్యూస్ ప్రాసెస్ దాన్ని పెర్సివరెన్స్ అంటాం. ఓకే, పెర్సివరెన్స్ అంటాం. సో చూడండి, వాట్ ఈజ్ పాజిటివ్ యాటిట్యూడ్ అంటే మీరు ఏం చేస్తారంటే ఇలా పాయింట్స్ వైజ్గా రాసుకోండి. సార్ లేదు ఇలా రాయను, ప్యాసేజ్లో రాసుకుంటామంటే నో ప్రాబ్లం. ఓకే, సో మీకు ఇచ్చేది 5 మార్క్స్కే కాబట్టి, ఇంకా క్వశ్చన్ ఉందండి, ఇది క్వశ్చన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో ఇచ్చేది 5 మార్క్స్కే కాబట్టి నీట్గా ప్రజెంట్ చేయండి, పాయింట్స్ వైజ్లో రాయండి. పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఫస్ట్ అలా రాశారు. సో ఈ పాయింట్స్ అన్నీ పాజిటివ్ యాటిట్యూడ్ గురించే చెప్తున్నాయి. ఓకేనండి. ఒకసారి నేను మళ్ళీ రివైడ్ చేస్తాను చూడండి. ద వే యూ లుక్ ఎట్ థింగ్స్ ఈజ్ యాటిట్యూడ్. మనం చూసేదాన్ని బట్టి పాజిటివ్ యాటిట్యూడ్ ఈజ్ ఫోకసింగ్ ఆన్ రియాలిటీ అండ్ పాసిబిలిటీ. ఓకేనా, రియాలిటీ అండ్ పాసిబిలిటీ. మీకు క్లియర్గా చెప్పాలంటే, మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, మనకి కష్టపడకుండా ఏది రాదండి. ఓకే, పాజిటివ్ థింకింగ్ ఈజ్ నాట్ ఇగ్నోరింగ్ యువర్ ఫ్లాస్ అంటే డిఫెక్ట్స్ అని చెప్పాను. ఎప్పుడూ మన మిస్టేక్స్ నుంచి మనం నేర్చుకోవాలి. ఒకసారి చేసాం మిస్టేక్, వదిలేసి దాని గురించి సో ఇలా చెయ్యకూడదు అని మళ్ళీ మనం ముందుకు వెళ్ళాలి. అంతేగాని ఇంకా నా వల్ల కాదు, నేను తప్పు చేశాను అని మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవద్దు. మిమ్మల్ని మనం ఎప్పుడు బ్లేమ్ చేసుకోకూడదు. ఓకే, పాజిటివ్ థింకింగ్ ఈజ్ నాట్ డే డ్రీమింగ్. ఓకేనండి, పగటి కళలు కనకూడదు. డ్రీమ్ చెయ్యాలి, డే డ్రీమింగ్ చేయకూడదు. అర్థమైందండి. ఇట్ అలౌస్ యూ టు పర్సివరెన్స్ వే ద అదర్స్ స్టాప్ ట్రయింగ్. సో ఎవరో ఏదో మానేశారు, మధ్యలో ఏదో అయిందని చెప్పి మనం వాళ్ళలాగే, సో వాళ్ళ వల్లే అవ్వలేదు ఇంకా మన వల్ల ఏమవుతుంది అనేది ఈ పాయింట్ యొక్క మీనింగ్. అలా ఉండకూడదు. ఓకే, సో వాళ్ళు సాధించారు కదా, మనం కూడా చేయాలి అన్నట్టుగా 5th పాయింట్ చెప్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రిన్సిపల్స్ రాసుకుందాం. చూడండి, ఇప్పుడు వాట్ ఈజ్ పాజిటివ్ థింకింగ్ రాసాం కదండి. సో ఇప్పుడు ఏంటంటే ప్రిన్సిపల్స్ రాసుకుందాం పాజిటివ్ థింకింగ్కి. ఓకే, సో ఇప్పుడు వాట్ ఈజ్ పాజిటివ్ థింకింగ్ అంటే చూసాం కదా. ఇప్పుడు ప్రిన్సిపల్స్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ చూద్దాం. సో ఆ క్వశ్చన్లో ఇది సబ్ హెడ్డింగ్స్ అన్నమాట. ప్రిన్సిపల్స్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్. పాజిటివ్ యాటిట్యూడ్ అనుకోవచ్చు, థింకింగ్ అనొచ్చు. ఓకే, ఇవి ప్రిన్సిపల్స్ ఆఫ్ పాజిటివ్ యాటిట్యూడ్.
సో ప్రిన్సిపల్స్ ఆఫ్ పాజిటివ్ యాటిట్యూడ్లో ఫస్ట్ వన్ ఏంటంటే మీరు పాజిటివ్ థింకింగ్ ఆర్ పాజిటివ్ యాటిట్యూడ్ ఏదైనా రాసుకోవచ్చు. పాజిటివ్ యాటిట్యూడ్ ఓవర్కమ్స్ ప్రాబ్లమ్స్. ఓవర్కమ్స్ ప్రాబ్లమ్స్ అంటే మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ యాటిట్యూడ్ ఓవర్కమ్స్ ప్రాబ్లమ్స్. సో ఓవర్కమ్ అంటే దాన్ని ఎదుర్కోనాలన్నమాట. టు ఓవర్కమ్స్ ప్రాబ్లమ్స్. ఎప్పుడైనా మనం ఏదైనా ప్రాబ్లంలో ఉన్నామనుకోండి, సో మనమే కాదు ఎవరైనా ఏదైనా ప్రాబ్లంలో ఉన్నా వాళ్ళకి మనం ఏం కాదు, ఖచ్చితంగా మంచి జరుగుతుంది అని మనం ఒక సపోర్ట్ అయితే ఇస్తాం కదా. సో పాజిటివ్ యాటిట్యూడ్ ఓవర్కమ్స్ ప్రాబ్లమ్స్. సో ఆ ఉన్న టెన్షన్లో హాఫ్ ఆఫ్ ద పార్ట్ అయినా ఈజీగా మనం అలా చెప్పడం వల్ల మనకుంటే మనం అలా చెప్పుకోవడం వల్ల కొంచెం మనం పీస్ఫుల్గా ఉంటాం అదర్ వాళ్ళకి చెప్పడం వల్ల. ఓకే, సో పాజిటివ్ యాటిట్యూడ్ ఓవర్కమ్స్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ చూడండి, పాజిటివ్ యాటిట్యూడ్ సో పాజిటివ్ యాటిట్యూడ్ అనేది సెలబ్రేట్స్ ద పాస్ట్ విక్టరీస్. ఓకే, పాస్ట్ విక్టరీస్. సో సెకండ్ పాయింట్ చూడండి, పాజిటివ్ యాటిట్యూడ్ సెలబ్రేట్స్ ద పాస్ట్ విక్టరీస్. సెలబ్రేట్స్ ద పాస్ట్ విక్టరీస్ అంటే ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది కదా అని అలా కూర్చునే కన్నా ఎప్పుడు మనం అలాగా ఎప్పుడైనా పాస్ట్ విక్టరీస్ అంటే మీరు ఎప్పుడైనా లైఫ్లో మీ స్కూల్ డేస్లో కానీ మన కాలేజ్ డేస్లో కానీ ఏదైనా సక్సెస్ అయిన రోజు ఉంటుంది, నేను అప్పుడు అలా చేయగలిగాను కదా, ఇప్పుడు ఎందుకు ఇలా చేయలేకపోతున్నాను అని ఒక్కసారి పాస్ట్ విక్టరీస్ కనుక మనం గుర్తు చేసుకుంటే వీ విల్ గెట్ డెఫినెట్లీ రీచ్ అవర్ గోల్. ఓకే, డెఫినెట్గా మనం కొంచెం పాజిటివ్ మైండ్ సెట్తో ఉండగలుగుతాం, కొంచెం నెగిటివ్గా మానేసి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది మీకు బాగా మనకి ఫియర్ అంటే ఏమొస్తుందండి? ఫియర్ అంటే భయం. ఓకే, ఫియర్ ఈజ్ ఎనిమీ టు ద పాజిటివ్ థింకింగ్. సో ఈ థర్డ్ పాయింట్ ఇందాక మనం చెప్పుకున్నాం డే డ్రీమింగ్ ఎలాంటిదో, సో ఫియర్ ఈజ్ ఎనిమీ టు ద పాజిటివ్ థింకింగ్. ఇది మనకి బాగా సరిపోతుందండి. ఎలా అంటే ఏదైనా చెయ్యాలంటే భయం, ఎవరైనా ఏదన్నా అనుకుంటారేమో, లేకపోతే వాళ్ళు ఏదో నవ్వుతారు ఈ పని చేస్తే అని, అలా ఏదో ఒకటి చదవాలన్నా, కొంతమందికి చదవాలన్నా భయమే, కొంతమందికి రాయాలన్నా భయం, కొంతమందికి తినాలన్నా భయమే. సో ఫియర్ ఈజ్ ఎనిమీ టు ద పాజిటివ్ థింకింగ్. సో ఈ భయాన్ని ఫస్ట్ వదిలేస్తే కొంచెమైనా లైఫ్లో పెద్దగా మనం ఏమీ చేసామని చెప్పట్లేదు. సో లైఫ్లో ముందుకు ఎలా లీడ్ చేయాలి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అనేది ఈ సాఫ్ట్ స్కిల్స్ గురించి చెప్తుందండి. స్కిల్స్ అంటే మీకు అందరికీ బాగా తెలిసిన విషయాన్ని, నేను చెప్పేది ఏం కాదు కొత్తగా. ఓకేనండి, ఇవన్నీ లైఫ్లో జరిగే పార్ట్స్ అండి. ఈ స్కిల్స్లో మొత్తం మీకున్న ఈ 5 సబ్ టాపిక్స్ కూడా మీరు లైఫ్లో మనం డైలీ ఎదురు చూసేది. ఓకే, ఫియర్ ఈజ్ ఎనిమీ టు ద పాజిటివ్ థింకింగ్. అసలు ఫస్ట్ రాయాల్సిన పాయింట్ ఇది, ఫియర్ ఈజ్ ఎనిమీ. సో భయమే పాజిటివ్ థింకింగ్కి శత్రు. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పాజిటివ్ థింకింగ్ సో పాజిటివ్ థింకింగ్ అని చెప్పాను, యాటిట్యూడ్ అని కూడా రాసుకోవచ్చు. సో పాజిటివ్ థింకింగ్ ఈజ్ కంటిన్యూస్ అండ్ గ్రాడ్యువల్ ప్రాసెస్.
గ్రాడ్యువల్ ప్రాసెస్. సో చూడండి, ఇదేంటంటే థింకింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ అండ్ గ్రాడ్యువల్ ప్రాసెస్. చాలామంది ఏంటంటే నాకు వెంటనే సక్సెస్ వచ్చేయాలి, నాకు వెంటనే ప్రతిదీ నాకు వెంటనే కావాలి, నేను ఏదనుకుంటే అది వెంటనే కావాలి, ఇలా లేట్ అయితే కొంతమందికి పేషెన్సీ ఉండదు. సో వాళ్ళకి ఈ పాయింట్ సరిపోతుంది, కరెక్ట్గా సరిపోతుంది. ఏదైనా రావాలి అన్నా, ఏదైనా మనం చెయ్యాలి అన్నా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటాయండి. ఏది ఈజీగా రాదు. సో ఈజీగా అంటే దానికి తగిన విధంగా మనం వర్క్ చేయాలి, దానికి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఓకే, కంటిన్యూస్ అండ్ గ్రాడ్యువల్ ప్రాసెస్. సక్సెస్ఫుల్ పీపుల్కి వెంటనే సక్సెస్ అనేది రాలేదు, అది విషయం మీ అందరికీ బాగా తెలుసు. ఓకే, సో నేను అంత క్లియర్గా చెప్పాల్సిన పని లేదు. ఓకే, కంటిన్యూస్ అండ్ గ్రాడ్యువల్ ప్రాసెస్, స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఒకేసారి ఎక్కేద్దామంటే కింద పడిపోతాం. ఓకే, 5th వన్ చూడండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి పాజిటివ్ థింకింగ్. ఓపెన్ ద డోర్ ఆఫ్ సక్సెస్. SUCCESS. ఓకే, పాజిటివ్ థింకింగ్ ఓపెన్ ద డోర్స్ ఆఫ్ సక్సెస్. సో పాజిటివ్ థింకింగ్ ఉంటే సక్సెస్ అనేది నీకు ఎప్పటికైనా వచ్చి తీరుతుంది డెఫినెట్గా. ఓకేనండి, సో ఒకసారి పాయింట్స్ చూసుకోండి. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ ది పాజిటివ్ యాటిట్యూడ్. సో నెక్స్ట్ వచ్చేసి అడ్వాంటేజెస్ చెప్పుకుందాం. చూడండి. ఓకే, సో ప్రిన్సిపల్స్ చెప్పుకున్నాం కదండి, ఇప్పుడు అడ్వాంటేజెస్ చూద్దాం. చూడండి, అడ్వాంటేజెస్ ఆఫ్ పాజిటివ్ యాటిట్యూడ్. అడ్వాంటేజెస్లో ఫస్ట్ ఏంటంటే, సో అడ్వాంటేజెస్ ఇట్ హెల్ప్స్ యూ మోటివేట్ యువర్ సెల్ఫ్. అంటే ఇట్ హెల్ప్స్ యూ అంటే ఇక్కడ నేను పాజిటివ్ యాటిట్యూడ్ అని రాస్తున్నాను. పాజిటివ్ యాటిట్యూడ్ helps you to motivate yourself. ఇది మీ అందరికీ తెలిసిన పాయింట్. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే అడ్వాంటేజెస్లో పాజిటివ్ థింకింగ్ గురించి చెప్పుకుంటున్నాము. హెల్ప్స్ యూ towards peace of mind. helps you towards peace of mind. ఓకే, థర్డ్ పాయింట్ చూడండి. సో ఫస్ట్ పాయింట్ మీకు తెలిసిందండి, హెల్ప్స్ యూ టువర్డ్స్ పీస్ ఆఫ్ మైండ్. సో పీస్ ఆఫ్ మైండ్ అంటే చాలా మీకు ఆలోచించే విధంగా మీకు పాజిటివ్ థింకింగ్ అనేది మిమ్మల్ని చేస్తుంది. ఓకే, హెల్ప్స్ యూ బికమ్ ఏ ఫ్లెక్సిబుల్ పర్సన్. సో చాలామందికి ఇక్కడ ఫ్లెక్సిబుల్ అంటే బాగా వంగింది కదండి అని చిన్న డౌట్ వస్తుంది. ఓకే, హెల్ప్స్ యూ బికమ్ ఏ ఫ్లెక్సిబుల్ పర్సన్, తెలుగులో అంటే బాగా వంగిపోయినా అని. సో ఆ వంగిపోవడం అంటే ఆ వంగిపోవడం కాదండి. ఓకే, సో ఇట్ ఈస్ బికమ్ ఏ ఫ్లెక్సిబుల్ పర్సన్ అంటే ఏదైనా ప్రాబ్లం కానీ ఇంకేదైనా వచ్చినప్పుడు దానికి తగిన విధంగా నడుచుకోవడాన్ని ఫ్లెక్సిబుల్ పర్సన్ అంటాం, పాజిటివ్ థింకింగ్ ఉంటే. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇట్ గైడ్స్ టు యూ సక్సెస్. ఓకే, నిన్ను గైడ్ చేస్తుంది, ఇది నువ్వు ఇలా చెయ్యి, ఇలా చెయ్యకు అని ఒక మైండ్ సెట్ అనేది మీకు అలవాటు అవుతుంది. సో కెన్
makes your goals easier and ఏమని రాసుకోవచ్చు, కెన్ మేక్స్ యువర్ గోల్స్ ఈజియర్ అండ్ మోర్ ఎంజాయబుల్. ఓకే, మోర్ ఎంజాయబుల్. సో ఇక్కడ రాసిన పాయింట్స్లో ఇవి ఏదో మీరు పట్టేసి చదివేసి రాసేదని ఏముండదండి. ఇవన్నీ పాజిటివ్ థింకింగ్ అంటే. సో డైలీ ఏంటంటే మీరు ఒకసారి చదివితే మీకు పాయింట్స్ ఆటోమేటిక్గా మీరు ఈజీగా రాస్తారు, డౌట్ లేదు. ఓకే, సో ఇవన్నీ మనకి బాగా తెలిసిన పాయింట్స్, వచ్చిన పాయింట్సే. ఇక్కడ ఏంటంటే చూడండి, ఈ 5 పాయింట్స్ మీకు వచ్చినవి. ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో అడ్వాంటేజెస్ రాసుకున్నాం కదండి. నెక్స్ట్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ పాజిటివ్ యాటిట్యూడ్ గురించి చెప్పుకుందాం. సో ల్యాక్ ఆఫ్ పాజిటివ్ యాటిట్యూడ్ అంటే పాజిటివ్ యాటిట్యూడ్ లేకపోవడానికి గల కారణాలు. ఓకే, చూద్దాం. చూడండి, ఓకే చూడండి. సో ఇప్పుడు ల్యాక్ అంటే మీకు తెలిసిన విషయమే, LACK ల్యాక్ ఆఫ్ పాజిటివ్ యాటిట్యూడ్. ల్యాక్ ఆఫ్ పాజిటివ్ యాటిట్యూడ్ అంటే అసలు పాజిటివ్ యాటిట్యూడ్ లేకపోవడానికి గల కారణాలు. సో ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీకు బాగా తెలిసిన పాయింటే ఏమొస్తుందంటే, పీపుల్ డోంట్ థింక్ పాజిటివ్. సో డోంట్ థింక్ పాజిటివ్. ఎందుకు పీపుల్ డోంట్ థింక్ పాజిటివ్ అంటే బికాస్ దే హ్యావ్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఓకే, మీకు అర్థమైపోయి ఉంటుంది పాయింట్. నేను అంత క్లియర్గా చెప్పక్కర్లేదు. దే హ్యావ్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూద్దాం. చూడండి, దే హ్యావ్ ఎస్టిమేట్ దేర్ ప్రాబ్లమ్స్. ఎస్టిమేట్ ఎస్టిమేట్ దేర్ ప్రాబ్లమ్స్. సో ఇది చాలామంది కామన్గా చేసేదండి. ఎస్టిమేట్ దేర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే మాట్లాడితే నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేకపోతే నాకు నాకు చాలా ఎక్కువ వర్క్స్ ఉన్నాయి, ఇలాగా అని చెప్పుకోవడం అనమాట. దే హ్యావ్ ఎస్టిమేట్ దేర్ ప్రాబ్లమ్స్. ఎంతసేపు ప్రాబ్లం చెప్పుకుంటారు అంతే, దాన్ని ఎలా సాల్వ్ చేయాలో ఆ మైండ్ సెట్ అనేది డెవలప్ చేసుకోరు. అది సెకండ్ పాయింట్ యొక్క మీనింగ్. దే హ్యావ్ ఎస్టిమేట్ దేర్ ప్రాబ్లమ్స్. దే సస్పెక్ట్ ఎవ్రీథింగ్. సో ఇది కూడా మీకు బాగా తెలిసిన పాయింట్. దే సస్పెక్ట్ ఎవ్రీథింగ్ అంటే చెయ్యడానికి ఎక్కువగా క్వశ్చన్ చేయడం, ఎందుకు నాకు చేస్తే యూజ్ ఏమొస్తుంది అన్నట్టుగా వాళ్ళు ఆబ్జెక్ట్ చేస్తారు ప్రతిదాన్ని. దే డోంట్ హ్యావ్ హోప్ ఇన్ ఫ్యూచర్. సో ఇది దే డోంట్ హ్యావ్ హోప్ ఇన్ ఫ్యూచర్. సో ఇంకా ఏంటంటే దే డోంట్ బిలీవ్ ఇన్ ఫ్యూచర్. హోప్ ఇన్ ఫ్యూచర్, బిలీవ్ ఇన్ ఫ్యూచర్. సో ఫ్యూచర్ బాగుంటుంది, మనం ఇలా చేస్తే, ఇప్పటి నుంచి ఇలా చేసుకుంటే ఇక్కడితో అయిపోయింది, నెక్స్ట్ టైం నుంచి అలా చేసుకుంటే ఖచ్చితంగా డెఫినెట్గా ఫ్యూచర్ అనేది బాగుంటుంది అనే ఆలోచన రాదు. అదే ల్యాక్ ఆఫ్ పాజిటివ్ యాటిట్యూడ్. సో నెక్స్ట్ లాస్ట్ పాయింట్ చూడండి, ఫిఫ్త్ పాయింట్. సో దే లిజన్ టు అదర్స్. అండ్ circumstances. చూడండి, పాయింట్స్ చెప్తాను, ఒకసారి క్లియర్గా చూసుకోండి బోర్డు మీద. దే హ్యావ్ ఎస్టిమేట్ దేర్ ప్రాబ్లమ్స్, మీకు తెలిసిందే. దే సస్పెక్ట్ ఎవ్రీథింగ్. దే డోంట్ హోప్ ఇన్ ఫ్యూచర్. దే లిజన్ టు అదర్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్. దే లిజన్ టు అదర్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ అంటే ఎప్పుడు
అవతల వాళ్ళు నన్ను ఇలా అన్నారు ఇలా చెప్పుకోవడం తప్ప సర్కమ్స్టాన్సెస్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రాబ్లమ్స్ అని వస్తుంది సర్కమ్స్టాన్సెస్ అంటే చుట్టూ ఉన్న పరిస్థితుల్ని ఎంతసేపు ఇలాగని చెప్పుకోవడం తప్ప దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో అనేది ఆ విధంగా ఆలోచించరు, ఎంతసేపు అవి చెప్పుకోవడం తప్ప. ఓకేనండి. సో ఇవి ల్యాక్ ఆఫ్ అంటే పాజిటివ్ థింకింగ్ లేకపోవడానికి గల కారణాలు. ఓకే. సో ఇంకా లాస్ట్ థింగ్ చూడండి, ఇప్పటివరకు ఏం చెప్పుకున్నాం? పాజిటివ్ థింకింగ్ అంటే ఏంటో చెప్పుకున్నాం, ఇంకా ఏం చెప్పుకున్నాం? అడ్వాంటేజెస్ చెప్పుకున్నాం, ప్రిన్సిపల్స్ చెప్పుకున్నాం. ల్యాక్ ఆఫ్ పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఎలా ఉండకూడదు. సో ఇప్పుడు హౌ టు డెవలప్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్, హౌ టు డెవలప్ పాజిటివ్ యాటిట్యూడ్. సో హౌ టు డెవలప్ పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఫస్ట్ థింగ్ మనకి ఏముండాలి అంటే ప్రాక్టీస్ పాజిటివ్ విజువలైజేషన్. ఓకే, పాజిటివ్ విజువలైజేషన్. ఓకే, ప్రాక్టీస్ పాజిటివ్ విజువలైజేషన్. ఓకేనండి. సో ప్రాక్టీస్ పాజిటివ్ విజువలైజేషన్ అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు చెప్పండి? పాజిటివ్ విజువలైజేషన్ ఎప్పుడు మనం పాజిటివ్గా విజువలైజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు విజువలైజ్ అంటే అనుకోవాలి, మన జరిగేదంతా మన మంచికే. మీకు అర్థమయ్యేలా క్లియర్గా చెప్పాలంటే పాయింట్ మీనింగ్ అది. ఓకే. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏమనుకున్నామంటే రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్ అండ్ అదర్స్ టూ. అంటే ఫస్ట్ నీకు నువ్వుగా రెస్పెక్ట్ ఇచ్చుకో. రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్ అండ్ అదర్స్ టూ. ఓకేనా? మీకు క్లియర్గా చెప్పాలంటే మీకు మన మూవీస్లో గట్రా చూస్తుంటాం కానీ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని అంటుంటారు. నువ్వు మర్యాద తీసుకో, తర్వాత మర్యాద ఇచ్చుకో అని. ఓకే. సో అది దాని యొక్క మీనింగ్. విజువలైజేషన్ అంటే అర్థమైంది కదండి. విజువలైజేషన్ అంటే ఆ మైండ్ సెట్తో ఉండాలి మనం. ఓకే. నెక్స్ట్ ఏం చూద్దాం? నెక్స్ట్ పాయింట్ చూడండి, బీ ఆప్టిమిస్టిక్ అండ్ రియలిస్టిక్. ఆప్టిమిస్టిక్ అంటే మీనింగ్ ఏమొస్తుందండి? ఎప్పుడు మనకి మంచే జరుగుతుంది అని, ఎప్పుడు గుడ్ థింగ్స్గా ఆలోచించేవాడిని మనం ఆప్టిమిస్టిక్ అంటాం. ఆప్టిమిస్టిక్కి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే పెసిమిస్టిక్ అంటే అవుతుంది లేరా, మనకేమవుతుందిలే మనం అన్నట్టుగా. సో ఇలా మాట్లాడుకుంటాం. సో ఫ్యాక్ట్స్ అనేవి, స్కిల్స్ అనేవి. ఓకే. బీ ఆప్టిమిస్టిక్గా ఉండాలి ఎప్పుడు, మనకి మంచి జరుగుతుంది. ఓకే. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, ఆప్టిమిస్టిక్ అండ్ రియలిస్టిక్. సెట్ పాజిటివ్ గోల్స్. ఓకేనా? సెట్ పాజిటివ్ గోల్స్. నెక్స్ట్ పాయింట్, సెట్ పాజిటివ్ గోల్స్ అనుకున్నాం కదండి. హోప్ ఈజ్ ద రోప్ ఆఫ్ సక్సెస్. ఓకే, హోప్ ఈజ్ ద రోప్ ఆఫ్ సక్సెస్. ఒకసారి చూడండి, మీకు చెప్తానండి నేను. ప్రాక్టీస్ హౌ టు డెవలప్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్. ప్రాక్టీస్ పాజిటివ్ విజువలైజేషన్. రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్ అండ్ అదర్స్ టు. బీ ఆప్టిమిస్టిక్ అండ్ రియలిస్టిక్ అండ్ సెట్ పాజిటివ్ గోల్స్. హోప్ ఈజ్ ద రోప్ ఆఫ్ సక్సెస్. ఓకేనండి, నేను చదివి వినిపిస్తున్నాను, ఒకసారి చూడండి. సో ఇవి హౌ టు డెవలప్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్. సో పాజిటివ్ యాటిట్యూడ్ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలో చెప్పుకున్నాం కదా. ఇది మీకు పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఏంటి, దాని అడ్వాంటేజెస్, దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ బోర్డు కొంచెం క్లియర్గా లేదు,
అందుకే ఒకసారి చదివి వినిపించాను. ఒకసారి చూడండి. ప్రాక్టీస్ పాజిటివ్ విజువలైజేషన్, రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్ అండ్ అదర్స్ టు బీ ఆప్టిమిస్టిక్ అండ్ రియలిస్టిక్, సెట్ పాజిటివ్ గోల్స్, హోప్ ఈజ్ ద రూప్ ఆఫ్ సక్సెస్. ఓకే, సో లాస్ట్ థింగ్ ఒకటి చూడండి. మీకు నేను రెజ్యూమ్ చూపిస్తానని చెప్పాను కదా, సో ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇది వచ్చేసి ఫ్రెషర్స్ రెజ్యూమ్ అండి. ఇది ఫ్రెషర్స్ యొక్క రెజ్యూమ్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ పైన రెజ్యూమ్ అని పెట్టారు. సో ఇలా రెజ్యూమ్ అని పెట్టకూడదు. ఓకే, రెజ్యూమ్ ఎప్పుడు ఇలా ఉండాలి, సింపుల్గా అంతే, సింగిల్ పేజ్. కనిపిస్తుందండి, ఇదిగో ఇక్కడ ప్లేసు డేటు ఉండాలి, ఇక్కడ మీ సిగ్నేచర్ ఉండాలి. సో ఇది ఫస్ట్ ఏనా సరే నేము, అడ్రస్సు, ఇక్కడ మీ మొబైల్ నెంబరు, ఇంకా ఏమంటే ఇక్కడ సోషల్ మీడియా సైట్స్ కూడా రాసుకోవచ్చు. కెరీర్ ఆబ్జెక్ట్స్, మీ క్వాలిఫికేషన్స్, స్ట్రెంగ్త్స్ అండ్ అదర్ క్వాలిఫికేషన్స్, తర్వాత పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి, తర్వాత మీ నేమ్ రాయాలి, ఇక్కడ లాస్ట్ సిగ్నేచర్. ఓకే, ఇది ఫ్రెషర్స్ రెజ్యూమ్, సింపుల్గా ఉంటుంది, సింగిల్ పేజ్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ చూడండి, ఈ రెజ్యూమ్ వచ్చి ఎక్స్పీరియన్స్డ్ రెజ్యూమ్ చూడండి. ఓకే, సేమ్ ఇలాగే ఉంటుంది. దీని మీద రెజ్యూమ్ అని ఉండదు చూడండి, రెజ్యూమ్ అని ఉండకూడదు, ఇలా ఉండాలి రెజ్యూమ్. ఓకే, ఇది ఎక్స్పీరియన్స్డ్ రెజ్యూము. ఓకే, this is the class for today. I hope you understand. Thank you.